ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ కథ ముగిసింది. సోమవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఇక ఢిల్లీతో మ్యాచ్ రద్దయిన తర్వాత సన్ రైజర్స్ కోచ్ డానియల్ వెటోరీ మీడియాతో మాట్లాడాడు. ఈ సీజన్ లో పరిస్థితులు తాము ఊహించిన విధంగా లేవని అన్నాడు. ప్రతి మ్యాచ్ లో తాము దూకుడుగా ఆడాలని అనుకోలేదని అన్నాడు. గత ఏడాది ఉప్పల్ మైదానంలో హై స్కోరింగ్ మ్యాచ్లు చూశామని, అయితే ఈసారి పిచ్చులు కాస్త భిన్నంగా స్పందించాయని తెలిపాడు. పిచ్చులు బ్యాటింగ్ కు అంతగా అనుకూలించలేదని, ఉప్పల్ మైదానంలో 6 పిచ్చులు ఉండగా అందులో 2 పిచ్చులు 250కి పైగా స్కోర్లు అనుకూలంగా ఉంటే 4 మాత్రం పేసర్లకు అనుకూలించినట్లు తెలిపాడు. ఇక స్పిన్ కు ఏమాత్రం సహకారం లేదని అన్నాడు. బంతి బ్యాట్ మీదకు రాలేదని, కొత్త బంతిని బాదడంలో ఆటగాళ్లు ఇబ్బంది ఎదుర్కొన్నారని తెలిపాడు. ఇక ఢిల్లీతో మ్యాచ్ కు ముందు సన్ రైజర్స్ కేవలం 3 మ్యాచ్ల్లో నెగ్గింది. దీంతో ఢిల్లీతో మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ లో ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఢిల్లీని 133 పరుగులకే కట్టడి చేశారు. అయితే వరుణుడు మా ఆశలపై నీళ్లు చల్లాడని వెటోరీ పేర్కొన్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. మొత్తంగా ఈ సీజన్ లో మాకు ఏది కలిసి రాలేదని వెటోరీ అన్నాడు. ఇక మహమ్మద్ పేసర్ షమి గురించి మాట్లాడుతూ అతడికి ఈ సీజన్ ఎంతో కఠినమైందని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ అతడు తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నం చేశాడని తెలిపాడు. ఒకవేళ షమి ఫామ్ లో ఉంటే మేము మరికొన్ని మ్యాచ్లు గెలిచే అవకాశాలు ఉండేవి. మొత్తంగా ఆటగాళ్లలో ప్రదర్శనలో నిలకడ లోపించిందని వెటోరీ తెలిపాడు.